నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 19వ అధ్యాయం. సంవత్సరంలో వచ్చే 12 నెలలలో మాఘమాసం చాలా గొప్పదిగా పవిత్రమైనదిగా చెప్పబడింది. ఈ మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట చెరువులో కానీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఒకవేళ చెరువు కూడా అందుబాటులో లేకపోతే కనీసం బావి దగ్గర అయినా తెల్లవారుజామునే స్నానం చేసిన మాత్రానే మనిషి చేసిన పాపాలన్నీ నశించిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్వకాలంలో అనంతుడు అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు యమునా నదీ తీరంలో ఉన్న ఒక అగ్రహారంలో నివసించేవాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానులు, తపస్సు చేసినవారు, దాన ధర్మాలు చేసి మంచి పేరు సంపాదించినవారు. అయితే అనంతుడు చిన్నతనంలో చాలా గడుసుగా పెంకిగా ఉండేవాడు. అయినప్పటికీ తల్లిదండ్రుల భయం, భక్తి వల్ల కొంతవరకు మాత్రమే చదువు నేర్చుకున్నాడు. తర్వాత చెడ్డ స్నేహాలు చేస్తూ అనేక దుర్గుణాలు అలవాటు చేసుకున్నాడు. మద్యం తాగడం, మాంసం తినడం మొదలుపెట్టి చివరకు తన కన్న బిడ్డలను కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు. అలా చెడు పనుల ద్వారా డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు. కాలక్రమేణా అతడు వృద్ధుడయ్యాడు. తన దగ్గర ఎంతో ధనం ఉన్నప్పటికీ తాను సరిగ్గా తినేవాడు కాదు. ఇతరులకు దానం చేయడమూ లేదు. ఒకరోజు రాత్రి పడుకునే ముందు అతడికి ఇలా అనిపించింది, అయ్యో, నేను ఎంతటి పాపాత్ముణ్ణయ్యాను. శరీర బలం ఉంది, మనస్సులో గర్వం ఉంది అని జీవితమంతా గడిపేశాను. కానీ ముక్తిని ఇచ్చే ఒక్క మంచి పనిని చేయలేకపోయాను కదా అని తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ నిద్రపోయాడు. కానీ ప్రపంచంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఆ రాత్రే కొందరు దొంగలు పడి అనంతుడి ఇంట్లోకి చొరబడి అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం అన్నింటినీ తీసుకెళ్లిపోయారు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి తన సంపద అంతా పోయిందని తెలుసుకున్నాడు. నేను అన్యాయంగా సంపాదించిన ధనం అన్యాయంగానే పోయింది అని విలపించాడు. ఆ సమయంలో పెద్దల మాటలు, నీతులు అతనికి గుర్తుకొచ్చాయి. తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు. అప్పుడు మాఘమాసం నడుస్తోంది. వెంటనే యమునా నదికి వెళ్లి స్నానం చేశాడు. ఆ స్నానం వల్ల అతడికి మాఘమాస స్నాన ఫలం లభించింది. నదిలో మునిగి బయటకు వచ్చేసరికి అతడి బట్టలు తడిగా ఉన్నాయి. చలికి బాగా వణికిపోయి శరీరం బిగుసుకుపోయింది. అలా వణుకుతూనే నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ ఒక్కరోజు అయినా మాఘమాసంలో నదిలో స్నానం చేసిన ఫలితంగా అతడు చేసిన అన్ని పాపాలు పూర్తిగా నశించాయి. చివరికి అతడు వైకుంఠానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి ఈ కథను వివరించారు. మాఘపురాణం 19వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. రేపటి అధ్యాయాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.